రాయలసీమ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమయ్యారు ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ నేతలు. ఈ నెల 24న అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాగే హరి తెలిపారు. మంగళవారం అనంతపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అధికారులు వెంటనే పరిష్కరించాలని సాగే హరి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుండి వందలాది మంది పేద ప్రజలు, సామాన్యులు, మహిళలు, వృద్ధులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం రోజు పీజీఆర్ఎస్కి రావడం కూడా మనం అందరూ చూస్తూనే ఉన్నాం. మరి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారంటే అది ఎక్కడా జరగలేదు అనే దానికి ప్రతి వారము వందలు అర్జీలు సమర్పించుకోవడమే. మరి దీనికి ఏ రకంగా ఈ ప్రజలకు సమస్యలు పరిష్కారం చేస్తారు, ఎవరు వీళ్ళకి న్యాయం చేస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి ఇట్లాంటి సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకు చలనం కలిగేలా ఆ సమస్యలు పరిష్కరించని మహాప్రభు అని వేడుకునే పద్ధతిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఫైట్ ఫర్ రైట్స్ నిర్వహించబోతుంది. మరి అందులో ప్రధాన సమస్యలు భూ సమస్యలు కావచ్చు, పింఛన్ సమస్యలు కావచ్చు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, లేదంటే ఇతరత్ర దాడులు దౌర్జన్యాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇట్లా అనేక రకాల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఫైట్ ఫర్ రైట్స్ చేస్తున్నటువంటి ధర్నాకు అన్ని కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే విధంగా ఆ రోజు ధర్నాన్ని విజయవంతం చేసే పద్ధతుల్లో కలిసి రావాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా ఈ ఫైట్ ఫర్ రైట్స్ ధర్నాకు మద్దతు తెలియజేయడంలో క్రమంలోనే ఈరోజు కరపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. మరి జిల్లా కలెక్టర్ అయినా, డిఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, తహసీల్దార్ అయినా, లేకుంటే పోలీస్ వ్యవస్థ అయినా, ఎస్పీ గారి నుంచి తీసుకుంటే మండల స్థాయి ఎస్ఐ వరకు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందడమో, నిర్లక్ష్యం వహించడమో, లేకుంటే ఈ ఈ రాజకీయ నాయకుల మాటలు విని సమస్యలను పక్కన పెడిచెవును పెట్టే విధంగా వ్యవహరించడం అనేది కూడా జరుగుతుంది. మరి వీటన్నిటిపైన ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టినటువంటి ధర్నాను అందరూ తమ బాధ్యతగా ఇది ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఉన్నటువంటి ధర్నాకు మద్దతు పలికి ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చక్రాయపేట, సురభి పిహెచ్సిలను డిఎంహెచ్ఓ డాక్టర్ పి యుగేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ల్యాబొరేటరీ, ఫార్మసీ, లేబర్ రూమ్ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. సేఫ్ డెలివరీ క్యాలెండర్, ఈహెచ్ఆర్ మూవ్మెంట్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్లను కూడా తనిఖీ చేశారు. అనంతరం పిహెచ్సి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. తదుపరి సమీక్షా సమావేశం నిర్వహించి వైద్య సేవల నాణ్యత, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై కూడా చర్చించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు కీలక ముందడుగు అని యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ విధంగా 24% విధించి సుమారు 16,800 పోస్టులు అంటే పదవులు వెనుకబడిన వర్గాలకు రావాల్సిన 16,800 పదవులకు సంబంధించి రిజర్వేషన్ కోటాలో వాటన్నిటిపైన కూడా ఉక్కు పాలనతో వెనుకబడిన వర్గాల పైన మోపి ఆ పదవుల యొక్క రానియకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలు ఏ విధంగా అణచివేతకు గురి చేశారో స్పష్టంగా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు రిజర్వేషన్ తగ్గింపు పైన పోరాటాలు చేసినా ఏం చేసినా పట్టించుకోకుండా 24% విధించి 16,800 పదవుల్ని బీసీలకు దూరం చేసిన కఠినాత్ముడు క్రూరత్వ గల వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ రోజుని కూడా ఈ సందర్భంగా కూడా వెనుకబడిన వర్గాలకి బలహీన వర్గాలకి సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ పెట్టిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నందమూరి తారక రామారావు గారు. గడుగు బలహీన వర్గాలకు చేరుకునేవడమే కాకుండా ఆయన పరిపాలనలో ఏదైతే స్థానిక సంస్థల్లో పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకి ఆ రోజు 20% రిజర్వేషన్ ప్రకటించి మరలా ఇక్కడ చూస్తే ఈ యొక్క 34 రిజర్వేషన్ స్థానిక సంస్థలో మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీనే వెనుకబడిన వర్గాలకి అందార్థంగా అందించడమే కాకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా వాళ్ళ యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా కడప రాజకీయాల్లో భూ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల విలువైన భూమిపై వైసీపీ నేతల కన్ను పడిందంటూ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు భూదందాలకు పాల్పడ్డారని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ఆరోపించారు. శ్రీనివాసనగర్లో సుమారు 100 కోట్ల విలువైన భూమిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు కన్నేశారని ఆయన పేర్కొన్నారు. అధికారుల సీళ్లు, సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హాజరయ్యను కస్టడీలోకి తీసుకుని సమగ్రంగా విచారణ జరపాలని నాగరాజు డిమాండ్ చేశారు. విషయంలో కూడా సబ్ రిజిస్టర్ కూడా సస్పెండ్ అయ్యారు. అది కేవలం మీ ఇన్వాల్వ్మెంట్ తోనే మీరు చేసే రిజిస్టర్ వల్లనే. దాన్ని కూడా చెప్తా, అది ఎవరు చేస్తున్నారు కూడా. హాజరయ్య ఈ మధ్య కాలంలో ప్రొద్దుటూరులో చాలా మంది బ్రోకర్లు ఉంటారు, స్థలాల బ్రోకర్. ఈ స్థలాల బ్రోకర్లలో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే హాజరయ్య. ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి బినామీ. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరంటే మన అంతా నేనే, మన రాచమల్ల గారు ఉన్నారు కదా, అంతా నేనే, చేసేది నేనే, చేపించేది నేనే, ఆయన బ్రదర్ గారి బినామీ. ఈ హాజరైన వ్యక్తి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ వాలిపోతాడు. ఆ స్థలాల లింకులు ఏమున్నాయి, పుట్టు పూర్వతలు ఏంది, ఎట్లా మనం పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా, ఎట్లా ఎంఆర్ఓను బుట్టలో వేసుకోవాలా, ఎట్లా రిజిస్టర్ బుట్టలో వేసుకోవాలనేసి చేసేదంతా ఆయన ప్లానింగ్ ఆయన చేస్తే ఆ పేరు ఎవరి పేరు మీద మారుతుంది, రాచమల్ల అన్న పేరు మీద మారిపోతాయి. ఈ హాజరయ్య ఎవరు బినామీ. తర్వాత ఈ హాజరయ్య బంగారు బిస్కెట్లు ఎవరికి ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు. ఈ హాజరయ్య అనే వ్యక్తి ఈ డబ్బులు దాదాపుగా 40 లక్షల రూపాయలు ఇది ఎవరు చెందింది అంటే మేము చెప్తే ఏదో ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం పైన అధికారం ఉంది కదా అనేసి మా మీద నిందలేస్తున్నారు అనేసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్ 1 గంట 2 గంటలు చెప్తారు. మీరు దానికి కూడా ప్రూఫ్స్ కూడా చూపిస్తాం. మీకు హాజరయ్యకి ఏంది సంబంధము, హాజరయ్య ఎందుకు నాకు వెనకాల అధికారం మా చేతిలో లేకున్నా గానీ మేము అన్ని పనులు చేయగలము, మా వెనకాల మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ఉన్నాడు, రాచమల్లకు నేను ఇంత అమౌంట్ ఇచ్చాను అనేసి ఆయన మాటల్లో కూడా విందాం. అంతేకాదు హాజరయ్యకు మీకు సంబంధం ఏందో వీడియో వాయిస్ ఇన్న తర్వాత అది కూడా మనకు క్లియర్ కట్ కూడా మాట్లాడతాం. మనే ప్రాబ్లం లేదు కదా ఆడ. ఏది నా ప్రాబ్లం ఉంటే నేను రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలా, ఒక మాట పడితే జీవితాంతం ఉండిపోతుంది. మన జీవితంలో ఒక మాట పనేది లేదు ఆఫీస్ లో. అదే ఎప్పటికీ లేదు. ఇంతవరకు మనం చేసే పనులలో ఇంతవరకు మాట పనేదే లేదు. 10 రూపాయలు మనకు నష్టమైన పని చేసేయాలా, కరెక్ట్ ఉండాలా. ఈ పొద్దు మనం పని చేస్తున్నామంటే అధికార పార్టీ లేకోకుండా
2.5 కోటి ఇచ్చినాయా ఇచ్చినాడు మొన్న ఎమ్మెల్యే సార్కు రాతమల్లకు పని చేసి 2.5 కోటి ఇంటికాడ తీసుకొని ఇచ్చినాం. మనం చేపించి కాగితాలు ఆయన అడ్డపడద్దని. మన సమస్య లేదులే. ఇప్పుడు విన్నారు కదా, దీనికి సమాధానం చెప్పాలి రాచమల్లి గారు. ఈ అజయ్ దగ్గర నుంచి 2.5 కోట్లు ఎందుకు తీసుకున్నావు? ఎన్ని భూములలో స్కామ్ చేసినారు? తెలియకుండానే ఎంతో మంది పేదలు కష్టం చేసి ఆ భూములు కొనుక్కొని రేట్ వచ్చినప్పుడు లేదా ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో పక్కన అట్నే స్థలాలు వేసింటారు. ఎవరు ప్రతిసారి పోయి స్థలాలు చూసుకోరు నా పేరు మీద ఉందా లేదా అని. ఈరోజు చూస్తే పొద్దుటూరులో మొత్తం వ్యవస్థనే మార్చేసినారు. ఇప్పుడు కూడా వ్యవస్థ మీ చేతిలో ఆడాడ ఉంది అనేసి కూడా మేము దాని ఎత్తుగా మేము నమ్ముతున్నాము. అదే వ్యవస్థను అడ్డం పెట్టుకొని డిసెంబర్ 24వ తేదీన 2 ఎకరాల 49 సెంట్లలో సందాని అనే వాళ్ళకి 3 సెంట్లు రిజిస్టర్ చేసినారు. ఎవరు? ఈ హజరయ్య. తర్వాత ఈ 2.5 కోటి నీకు 100 కోట్ల ప్రాపర్టీ పైన 2.5 కోటి అమౌంట్ ముట్టింది, నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పాలి రాచమల్లి గారు. రాచమల్లి గారికి డబ్బులు ఇచ్చారని డైరెక్ట్ హజరయ్య గారు చెప్తారు. పోలీసులు మన ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే వెబ్లాండ్ కంప్యూటర్ ఆపరేటర్ ను విచారించి ఇతని హస్తం ఉంది అనేసి ఇతను అరెస్ట్ చేసినారు. తర్వాత అజరయ్య హస్తం ఉంది అనేసి ల్యాండ్ రిజిస్టర్ లో ఇతను అరెస్ట్ చేసినారు. మరి 2.5 కోటి తీసుకున్న రాచమల్లి ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులని మేము ప్రశ్నిస్తున్నాం. 2.5 కోటి తీసుకొని వీళ్ళందరినీ ఇలాంటి పనులు చేసుకుంటా ప్రజల స్థలాలనైతేమి గవర్నమెంట్ స్థలాలనైతేమి కబ్జా చేస్తున్నా ఇలాంటి కబ్జా కోర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఈ రోజు పోలీసులు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే హజరే గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించారు, 13 అరెస్ట్ చూపించారు. మరి హజరే దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బులు ఎవరికి చెందింది? ఈ 40 లక్షల డబ్బులు ఎవరు చెందింది? తర్వాత దీంతో ఉన్న గోల్డ్ కాయిన్ ఎవరు చెందింది? ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు? మేము ఇప్పుడు కూడా పోలీసులను ఏం కోరుకుంటున్నామంటే అతన్ని మీరు మళ్ళా కోర్టు పర్మిషన్ తీసుకొని ఇది పెద్ద స్కాము, ఇదొక్కటే కాదు ప్రొద్దుటూరులో ఈ హజరయ్య వీళ్ళ బ్రదర్ మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బ్రదర్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి తర్వాత రాచమల్లి గారికి సంబంధించిన పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి. ఇవన్నీ బయట తీయాలంటే ఈ హజరయ్య ఒక్కడే ప్రధాన సూత్రధారి. ఎందుకంటే ఇతను నోరు విప్పితేనే ఈ రాచమల్లి చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఈ హజరయ్యని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినారు రాచమల్లు. ఏం మాట్లాడారు రాచమల్లు? తర్వాత నీ అత్యంత ప్రియ శిష్యుడు వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పోయి స్టేషన్ లో పోయి అజరయ్యతో గంటసేపు మాట్లాడొచ్చాడు. మీకు సంబంధం లేదంటే ఒకవేళ మీకు మాకు సంబంధం లేదంటారు అనుకోండి, మరి ఈ వాయిస్ రికార్డు తప్ప లేకపోతే నువ్వు ఫోన్ చేయడం తప్ప. కాబట్టి పోలీసులను ఒకటే కోరుకుంటున్నాము, దీంతో ఈ 40 లక్షల డబ్బుల్లో 25 లక్షలు రిజిస్టర్కు సబ్ రిజిస్టర్కు చెందిందని వీళ్ళే అజరయ్య చెప్తున్నాడు. 15 లక్షలు ఎంఆర్ఓ గారికి ఇచ్చామంటున్నారు, గతంలో ఉన్నటువంటి నజీర్ అహ్మద్ గారికి ఇచ్చామని హజరయ్య చెప్తున్నారు. కాబట్టి వీళ్ళను కూడా విచారించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రజల సొమ్ము గాని ప్రభుత్వ సొమ్ము దోచుకునే రాచమల్లు తర్వాత ఈయన హజరయ్యను విచారించి పొద్దుటూరులో ఎక్కడెక్కడ స్కాములు చేశారు, ఎక్కడెక్కడ భూములు ఆక్రమించి వేరే వాళ్ళ పేరు మీద పెట్టినారో దాని మీద తగు విచారణ చేయాలని పోలీసు వ్యవస్థను మరోసారి కోరుకుంటాం. ఇదే మన గతంలో నీలాపురం దగ్గర లింగాపురం దగ్గర కలవరి టెంపుల్ స్థలంలో ప్రజలు ఎప్పుడో పాతకంలో శెట్టి గారు ఫ్లాట్లు వేసి అమ్మారు. అమ్మిన తర్వాత దాదాపుగా 40 మంది 50 మంది ఫ్లాట్లు కొన్నారు. అక్కడ ఫ్లాట్లు కొంటే పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించి వీళ్ళ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో ఆ ఫ్లాట్లు ఓనర్కే తెలుసు అసలు మా ఫ్లాట్లు మాకున్నాయిలని వాళ్ళు ఏదో ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవడమో ఇంకోటో ఉపయోగించుకోవడం అవసరమైతే అమ్ముకోవడం చేసుకోవాలని తెలిసింది. ఆ ఫ్లాట్ అట్నే వదిలేస్తే ఇది చాలా కాలంగా అట్లే ఉంది అనేసి పొజిషన్ సర్టిఫికేట్ మరి నకిలీలు పుట్టించారో ఆ ఎంఆర్ఓ సంతకం చేశారో తెలియదు, పుట్టించేసి కలవరి టెంపుల్ కి అమ్మారు. దీంతో 3 కోట్లు తీసుకున్నా లేదో రాచమల్లి గారు సమాధానం చెప్పాలా? నేను నీతి మాటలు చెప్తాంట పొద్దుటూరు ప్రజలు నేను చెప్పేదంతా నమ్ముతారని రాచమల్లి నీతి మాటలు చెప్తారు. నీ మాట ఎవ్వరు నమ్మరు రాచమల్లి గారు. నువ్వు ఖచ్చితంగా ఈ అజరయ్య విషయం అయితే ఖచ్చితంగా అజరయ్య విషయంలో మాత్రం మీ సమాధానం చెప్పాలా? చెప్పుకుంటే ఇది వాస్తవమైన ప్రజలు కూడా పొద్దుటూరు ప్రజలు కూడా నమ్ముతారని తెలియజేసుకుంటూ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అజయ్ మరోసారి కోర్టు అనుమతితో విచారించి ఇతను అమౌంట్ 40 లక్షలు ఎవరు చేరింది అది రికవర్ చేసి తర్వాత రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు 2.5 కోటి ఇచ్చారో దానిపైన కూడా విచారణ చేయాల్సిన కోరుతున్నాము. ఈ కంప్లైంట్ ను హోమ్ మినిస్టర్ కూడా 2 రోజులు తీసుకుపోయి, ఎందుకంటే ₹2 సమస్య కాదు, ప్రజల ఆస్తి తర్వాత ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తిని కూడా ఆక్రమిస్తున్నారు. సాక్షి పత్రికలో 24/4/2026లో ప్రభుత్వ స్థలం ప్రైవేట్ పరం ఇది ఒక స్టేట్మెంట్ తో ఒక ఆర్టికల్ వేసినారు సాక్షి పత్రిక. మళ్ళా తెల్లారితే రాత్రికి ఏం జరిగిందో మరి రాచమల్లి గారు వరే ఇది మనకు సంబంధించినదని చెప్పినాడో, మనకి ఇంత అమౌంట్ వచ్చిందిరా 2.5 కోటి దాని జోలికి పోవకని చెప్పినారో తెలీదు. తెల్లారితలకి ఇది ప్రభుత్వ భూమి కాదంట. ఈయన క్లియర్ కట్ గా రాశాడు ఏ సంవత్సరంలో ప్రభుత్వ భూమి ఏమేమి దీంతో అలర్ట్ చేశారు అనేసి క్లియర్ కట్ గా దీంతో రాశారు. ఇక్కడికి వచ్చేదానికి ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేటు భూమి. అంటే నీకు చేతులు మారితే ప్రభుత్వ భూమి అయినా అమ్మేస్తావు, నీకు ఇష్టమైతే ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే ప్రైవేట్ భూమి అయినా అమ్మేస్తావు. తర్వాత ఈ హజరయ్య అరెస్ట్ చేశారంటున్నాను కదా హజరయ్యను, ఇతని దగ్గర పేపర్లు కుప్పలు పేపర్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు ప్రొద్దుటూరు ప్రజలు తెలియని డాక్యుమెంట్స్. అతను ఎక్కడ కబ్జా చేయాలనుకుంటాడో
అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తము అందరు డాక్యుమెంట్ తీసుకొని పెట్టుకుంటాడు. ఇతని డాక్యుమెంట్స్ ఎందుకు చూపించలేదో, ఇతని దగ్గర ఉన్న 40 లక్షల అమౌంట్ రికవరీ ఎందుకు చేయలేదో కూడా మాకు కొద్దిగా అనుమానంగా ఉంది. మేము పై అధికారులకి హోమ్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకోవాలనుకుంటాము. ఈ అజరేను డీప్ గా లోతుగా విచారించాలి అని పోలీసు వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్యానెల్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో ప్యానెల్ స్పీకర్ది కీలకమైన బాధ్యత. ఈ నేపథ్యంలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్యానెల్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఈ బాధ్యత దక్కటం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.